సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 43 మంది హైదరాబాదీలు చనిపోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో చిక్కుకుపోవడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. మన కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30కు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు కాగా 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా 43 మంది హైదరాబాదీలు చనిపోయారు. ఈ ప్రమాదంలో వీరంతా కూడా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఒక తీవ్ర విషాదం నెలకొందని చెప్పొచ్చు. మక్కా యాత్ర ముగించుకొని అటు మదీనాకు వెళ్తున్న 43 మందితో కూడిన బస్సు డీజిల్ ట్యాంక్ ను ఢీకొనడంతో అందులో మొత్తంగా 43 మంది సజీవ దహనమైనట్లు వస్తున్న సమాచారం. అయితే వీళ్ళందరూ తెలంగాణ వాసులు, అంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా హౌజ్ నుంచి కూడా వీళ్ళందరూ వెళ్ళినట్లుగా చెప్తున్నారు. అయితే హౌజ్ నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ వేరే వేరే ట్రావెల్స్ నుండి వీళ్ళు బుక్ చేసుకుంటారు. అయితే ఎవరెవరు ఏ ట్రావెల్స్ నుంచి వెళ్లారు అన్న విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హౌజ్ చైర్మన్ తో మాట్లాడినప్పుడు అతను కూడా సమాచారం ఉంది. అయితే ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్లారు అన్న సమాచారం లేదు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ, అంటే మొత్తం హైదరాబాద్ అందరూ కలిసి ఒకే ట్రావెల్ బస్ మాట్లాడుకున్నారు. ఆ ట్రావెల్ బస్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించని చెప్తున్నారు. అయితే ఆ బస్ లో ఉన్న వాళ్ళు ఎవరు, అంటే అది హైదరాబాద్ లో ఉన్నారా, తెలంగాణ వ్యాప్తం నుంచి చాలా మంది వెళ్తుంటారు, వాళ్ళు ఉన్నారా అన్న విషయం కూడా ప్రస్తుతానికి తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా మదీనా, అంటే మక్కాల యాత్ర ముగించిన మదీనాకి వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. అయితే దీంట్లో 43 మంది చనిపోయి చెప్తున్నారు. అయితే ఇందులో ఉదయం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మక్కా నుండి మదీనాకు వెళ్తున్న ఉమ్మర యాత్రికుల బస్సు ఈ ప్రమాదానికి చోటు చేసుకుంది. మదీనా నుంచి 160 కిలోమీటర్ దూరంలో మొహరస్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా ఇంకా అధికార సమాచారం లేదు. కానీ ఇప్పటికున్న సమాచారంకు 11 మంది మహిళలతో పాటు 10 మంది పిల్లలు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో ప్రస్తుతానికి ఇక్కడ మన లోకల్ అధికారులు కూడా పూర్తిగా కాంటాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ హౌజ్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం కూడా అక్కడ పూర్తి స్థాయి వివరాలు తెప్పించుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఆ ప్రమాదం సంబంధించి డీజిల్ ట్యాంక్ ని ఆ బస్సు ఢీకొనడం తోటి పూర్తి స్థాయిలో మృతదేహాలను కూడా గుర్తుపెట్టాలని ప్రశ్న ఉన్నది. కాబట్టి మొత్తంగా మాంసం ముద్దగా అందరు మారిపోయిన నేపథ్యంలో దానికి సంబంధించి అసలు ఎవరు ఏంటనే గుర్తుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళందరికీ సంబంధించి సమాచారం తెప్పించుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఇక్కడ అధికారులు కూడా వాళ్ళు ఎవరు ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.